భరద్వాజ గారు ఒక పెద్ద వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అంటే ఒక 100 ఫీటు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు పెద్ద స్టేజి. మీరు చెప్తున్నది 100 ఫీటు ఎల్ఈడీలు, స్క్రీన్లు అనగానే ఇంకెవరిది అయి ఉండదు కదా! అది రాజమౌళిదే అయ్యుండాలి. అంతకు మించి అవకాశం లేదు. ఆ! నవంబర్ బిగ్ అప్డేట్ అని చెప్పాడాయన. అవును. ఏది 'మహేష్ బాబు' సినిమాకి సంబంధించి. అలాగే ఈ ఈవెంట్‌కి సంబంధించి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' జరుగుతుంది హ్మ్. అనేది వారు చెప్పినటువంటి మాటే. అయితే ఈ ఈవెంట్‌ని వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రైట్స్, డిజిటల్ హక్కులు, హ్మ్. ప్రసార హక్కులకి సంబంధించినటువంటి వ్యాపారం మొదలైపోయింది. హ్మ్. హాట్‌స్టార్‌కి హ్మ్. స్ట్రీమింగ్‌కి వెడుతోంది హ్మ్. హ్మ్. ఈవెంట్. అలాగే దీన్ని శాటిలైట్ హక్కులు కూడా అమ్ముతారు. ఆ! శాటిలైట్ హక్కులు కూడా అంటే టీవీ ఛానల్స్‌లో ఏ ఛానల్స్‌లో రావాలి ఇది హ్మ్. అనేది కూడా ఒక వేలంపాట జరుగుతుంది. నాకు తెలిసి టీవీ ఛానల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే జియో హాట్‌స్టార్ అనేది ప్రపంచ దేశాల్లో అన్ని లాంగ్వేజ్‌ల్లోకి దీన్ని కనెక్ట్ చేయాలని. ఉంది. అంటే హ్మ్. అది డిజిటల్ వరకే. హ్మ్. వీళ్ళు అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ చేయాలనేది ప్రోగ్రామ్. ఓకే. అంటే టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ లెవెల్ బిజినెస్ చేయొచ్చు హుహు. అనేది ఒక మోడల్ సెట్ చేయటం. హ్మ్. దీని మీద ఇప్పటివరకు చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే సినిమాకి డబ్బులు రావటం అనేది బుకింగ్‌లో నుంచి వచ్చే డబ్బులు అనుకునేవాళ్ళు. ఆ గతంలో. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కౌంటర్‌లో నుంచి వచ్చే డబ్బులు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మారి సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి బిజినెస్ మొదలవుతోంది. ఆ ఈవెంట్ హక్కులు అమ్మేస్తున్నారు, డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు, శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు. ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. కానీ ప్రాక్టికల్‌గా ఒక బిగ్ ఏరియాలో ఒక పెద్ద సినిమాకు సంబంధించిన ఈవెంట్ ప్రాపర్‌గా ప్లాన్ చేసి గెస్టులను కూడా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్టులని పట్టుకొచ్చి హ్మ్. ఆ సినిమా గురించి మాట్లాడించడం మొదలుపెడితే డెఫినెట్‌గా బిజినెస్ చాలా అవుతుంది దాని మీద. అంటే ఆ ఈవెంట్ కోసం మాత్రమే కూర్చోరు. ఈవెంట్ కోసం కూర్చునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. హ్మ్. దాన్ని స్టడీ చేయటం కోసం చాలామంది వస్తారు అక్కడికి. అన్ని భాషల నుంచి. అంటే తెలుగు నుంచి ఒక సినిమా ఈ మార్కెట్‌లలోకి పుష్ అవుతోంది. దీని గొడవేంటో చూద్దామని చెప్పి క్యూరియాసిటీ ఒక సెక్షన్‌లో వస్తుంది. అలాగే అసలు వీళ్ళు టోటల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత గ్రాండియర్‌గా వెడుతున్నారు అంటే పునాది ఏమై ఉంటుందని తెలుసుకోవటానికి. ఇలా అనేక మంది అక్కడికి గుమిగూడతారు. అందుకని ఇది ఒక క్యూరియాసిటీ జనరేట్ చేసేటువంటి అంశంగా గుర్తించి దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలోకి తీసుకొచ్చి ఈ డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు అమ్మకాల దగ్గర నుంచి బిజినెస్‌కి ఒక రకంగా మహేష్ బాబుతో ఆయన చేస్తున్నటువంటి సినిమా రాజమౌళి చేస్తున్నటువంటి సినిమాకి వ్యాపార పరంగా కొబ్బరికాయ కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఈవెంట్ ద్వారా. అంటే వాళ్ళు ఇతర వ్యాపారాలు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ సీరియస్‌గా బిజినెస్ మొదలవటం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ ఈవెంట్ హక్కులు అమ్మటం దగ్గర నుంచి మొదలైనట్టుగా చూడాలి. అలా చూస్తే ఇది లాంచింగ్ ప్రోగ్రామ్. బిజినెస్ లాంచింగు అలాగే మొదటి ఈవెంట్ కూడా హ్మ్. సినిమాకి సంబంధించి. అది క్యామరూన్ వస్తాడు అనే ఒక ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఆయన మాత్రమే కాదు ఇంకా ఇతర దేశాల నుంచి అంటే ఈ సినిమా 160 భాషల్లో మేము వేస్తాం ఈ మాటలన్నీ చెప్పేశారు ఆల్రెడీ. కాబట్టి ఆ ఏరియాల నుంచి కూడా ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చి అంటే ప్రపంచ స్థాయి ప్రముఖులు ఈ వేదిక మీద కనిపించే ఛాన్స్ ఉంది. ప్రపంచ స్థాయి సినీ ప్రముఖులు మొత్తం. సినీ ప్రముఖులు డెఫినెట్‌గా ఈ వేదిక మీదకి తీసుకొస్తాడు ఆయన. హ్మ్. రెండోది వాళ్ళకు కూడా అవసరమే. అంటే ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయటం కోసం వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక ఉపయోగకరమైన వేదిక హ్మ్. అనుకుంటారు. అంటే ఈ వేదిక మీద వాళ్ళ సినిమాలు మాట్లాడరు గానీ, ఈ లింకుల్ని వాళ్ళ సినిమా ప్రమోషన్‌లో వాడతారు. హ్మ్. రేపు 'అవతారో' లేకపోతే మరొక సినిమానో దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏమన్నా జరిగితే, హ్మ్. ఇక్కడ జరిపి రాజమౌళిని కూర్చోబెట్టి ప్రచారం చేయిస్తారు దానికి. హ్మ్. 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 అలాగే ఈ సినిమా హీరోని కూడా పట్టుకొచ్చి ప్రమోట్ చేయించినా ఆశ్చర్యం లేదు. ఓకే. అలా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి కూడా ఒక అంకురార్పణ కార్యక్రమం జరుగుతోంది రేపు. ఈ ఈవెంట్ కోసం అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త తరహా ఈవెంటు, ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో జరుగుతున్న ఈవెంటు.
అందుకని అసలు ఈ వేదిక మీద జరిగే ప్రతి అంశాన్ని జనాలు విశ్లేషిస్తారు. ఒక స్టడీ ప్రోగ్రామ్ మొదలైంది. ఆ స్టడీ ప్రోగ్రామ్ కోసం ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని చాలామంది ఈగర్గా ఉన్నారు. ఓకే. అందుకని ఇది సీరియస్ వ్యవహారమే. అందుకని వాళ్ళు 100 ఫీట్ ఎల్ఈడీలు పెట్టడము, అవును. ఆ గ్రాండియరు, ఆ లెవెలు అంతా కనిపించాలి దానిలో. ఆ సెలబ్రేషన్, టోను, మూడు అన్నీ కనిపిస్తే ఒక 6-7 నెలలు, కనీసం 8 నెలలు అభిమానులు ఇంక ఈ సినిమా గురించి అప్డేట్ రావట్లేదు, ఏం జరుగుతోంది, మా హీరో లాక్ అయ్యాడు, ఈ గొడవలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు పూర్తి కాన్ఫిడెన్స్తో సినిమాని మోసుకుంటూ వెళ్ళిపోతారు జనంలోకి. ఒక 7-8 నెలల పాటు వాళ్ళు అసలు ఇటువైపుకి రారు. ఏం జరుగుతోంది అని ప్రశ్నలు అడగటమో, లేకపోతే ట్విట్టర్లోకో ఇంకొక సామాజిక మాధ్యమంలోకో వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకు దొరకకుండా చేస్తున్నాడు కూడా ఓకే. ఈ ఈవెంట్ ద్వారా. అలా అందరినీ సంతృప్తిపరుస్తూ ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు వెడుతున్నటువంటి ధోరణి, ఆ ధోరణి ఏమిటి అనేది తెలుసుకోవటానికి అందరితో పాటు మనకి క్యూరియాసిటీ ఉంది. చూద్దాం ఏం జరగబోతోందో. మ్యాక్సిమం 15వ తారీఖు అనేది అంటున్నారు. నవంబర్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా జరగచ్చు అనేది వాళ్ళు చెప్పింది. ఆల్రెడీ నిజానికి ఒక అప్డేట్ బయటకు వచ్చింది వాళ్ళ సర్క్యులేషన్. అంటే ట్విట్టర్లో ఒక చిన్న ట్విట్టర్ వార్ బయటకు వచ్చింది. ఆ ట్విట్టర్ వార్లో చాలా విషయాలు, అంటే మహేష్ బాబు నవంబర్ అప్డేట్ అన్నారు మీరు, నవంబర్ మొదలైంది అని ఒకసారి గుచ్చాడు ఈయన్ని. అంటే ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఇదే అప్డేటా అని కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే అలా కాదు, దీనికోసం చాలామంది వెయిటింగు, ప్రియాంక అన్నాడు ఆయన. ప్రియాంక ఉందని మీరు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు రివీల్ చేస్తున్నారు అని ఆయన కోపపడటం, ఇదంతా చూసాం మనం ఈ ట్విట్టర్ గొడవ అంతా. కాబట్టి మొదలైంది, ప్రచారం మొదలైంది. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్స్తో ఇంకో లెవెల్కి వెళ్ళింది అది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఏదైనా సరే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా గ్లోబల్ మార్కెట్ లెవెల్లో ఉండాలి అని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. చూద్దాం ఈ కొత్త స్ట్రాటజీ ఏ లెవెల్లో వర్కౌట్ అవుతుంది, దీన్ని మిగిలిన ప్రపంచం ఎలా ఫాలో చేస్తుంది చూడాలి.